వెల్కమ్ టు ఆద్య మీడియా. ప్రశాంత్ కిషోర్ అంటే రాజకీయ వ్యూహకర్త ఒక సంచలనమైన వ్యాఖ్య చేశారు. 2019లో జగన్కి సహాయం చేసి నేను తప్పు చేశా అని ఆయన కామెంట్ చేయడం జరిగింది. అయితే ఈ కామెంట్ నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఏమైనా మారనున్నాయా, టీడీపీకి జనసేనకి పీకే ఉపయోగం ఏమైనా ఉంటుందా అనే అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. నిజంగా పీకే గారు కామెంట్ చేశారు సార్, అంటే జగన్కు సాయం చేసి తప్పు చేసిన ఇదేమైనా టీడీపీకి కానీ జనసేనకు కానీ ఉపయోగపడుతుందా అంటే 2024లో? సార్, మనం రాజకీయాల్లో అపరచాణిక్యుల కింద కొంతమందిని వివరణిస్తుంటాం. అందులో చంద్రబాబు నాయుడు గారు దట్ట. ఆయనకి చుట్టూ మాత్రం ఒక తపేలా బ్యాచ్ ఉంటుంది, దమ్మిడికి పనికిరాని వాళ్ళు. ఎందుకంటే ఈ రాజకీయాలకు ఒక కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఆయన. కాంగ్రెస్ అనే పార్టీని ఎదిరించి ఆనాడు నందమూరి తారక రామారావు గారు 1943లో పార్టీ స్థాపించి తెలుగు జాతి పరిరక్షణ కోసం ఆవిర్భించిన ఆ పార్టీలోంచి ఒక కొత్త కోణాన్ని రాజకీయాలకే ఇలా ఉండాలని తలమానికంగా ఒక ప్రతిష్ఠించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మీకు ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి మీకు 2018 రాజకీయాన్ని ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించిన దాన్ని ఏమంటారంటే దాష్టికుడిని నేను అభివర్ణిస్తూ ఉంటాను. ఇతను వ్యూహాలు అవేమి రాకెట్ సైన్స్ కాదు, మనని ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు భ్రమించేలా చేస్తాడు అంతే. ఇతను ఆపరేషన్ యూఎస్ నుంచి ఉంటుంది, చాలామందికి తెలియట్లే. యూఎస్లో కూడా డెమోక్రసీయే, ఒక డిఫరెంట్ సిస్టమ్ని మనలో అడాప్టబిలిటీ కోసం తీసుకుని వస్తాడు. 2 పార్టీ సిస్టము. అట్లాంటి నేపథ్యానికి తెరలేపుతో కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే నినాదంతో మొదలెట్టాడు. ఇవాళ ఇటు తిరిగి ఏమైంది, రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ శ్రేణులు మళ్ళీ కొంచెం నిద్రలేచాయి. ఓ కందనగా మల్లికార్జున ఖర్గే అని వాళ్ళ అధ్యక్షుడు చేసుకున్నారు. ఎంతసేపు వాళ్ళు పడి ఇడిపోతే అంటే నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వాళ్ళకు సోనియా గాంధీ మీద పడి అడ్డు సుబ్రహ్మణ్య స్వామి వాడు ఉంటాడు, ఇంకో తలకమాసినాడు. వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే సోనియా గాంధీ గారు, కానీ మీరు సోనియా గాంధీ గారు మీరు పడేడిచే నేపథ్యంలో ఈ బీజేపీ వాళ్ళు అక్కడ మళ్ళీ ఋషి సునాక్ అయిపోయినా, అలా ఆవిడ కమలా హ్యారిస్ గారు అయిపోయినా వీళ్ళు ఇక్కడ సంకలు కొట్టేసుకుంటూ ఉంటారు. మీరు గమనించారా? ఇదే నేపథ్యంలో సోనియా గాంధీ గారు ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకుంటారు ఆవిడ ఇండియన్ అని. నాకు తెలిసి మా భార్య వేరే బెంగాలీ అనుకోండి, లేకపోతే తమిళ అనుకోండి, ఏదైనా అనుకోండి, మన ఇంటికి వస్తే మన అమ్మాయి అవుతుంది, కానీ మన సంస్కృతికి అలవాటు పడిన అమ్మాయి అవుతుంది. కానీ ఉదాహరణకి నేను హిందూ ఒక ముస్లిం స్త్రీని పెళ్లి చేసుకుంటే నా ఇంటికి వస్తే ఆవిడ హిందూ స్త్రీ కిందకే పరిగణించబడుతుంది. అవునా కదా? ఇన్ని తెలిసి కూడా ఎక్కలేని దిక్కుమల్లా పాయింట్లు వాళ్ళ మీదే. ఎందుకు? 2 పార్టీ సిస్టమ్ని అడాప్ట్ చేయడానికి, దేశంలో ఇంకేవీ లేకుండా నిర్వీర్యం చేయడానికి వ్యవస్థలతో ఆడిన గేమ్కి ఎప్పుడైతే రాహుల్ భారత్ జోడో యాత్ర మల్లికార్జున ఖర్గే అని అధ్యక్షుడి కింద ప్రతిష్ఠించారో వీళ్ళకి నోటంటే మాట్లేదు. అక్కడి నుంచి ఏం చేస్తారంటే ఈ ప్రశాంత్ కిషోర్ గడే కదా కర్త కర్మకరే, వీడే ఈ దాష్టికుడే వాళ్ళకి పునాదులు వేసినాడు. వాడిది ప్రతి ప్రోడక్ట్కి 2 టర్మ్స్ ఫర్ వ్యాలిడిటీ ఉన్నట్టు వాడు ఫస్ట్ టైం కన్సల్టెన్సీ ఇస్తాడు, సెకండ్ టైం కన్సల్టెన్సీ ఇస్తాడు. అదే మోడీ సక్సెస్. 2 టర్మ్స్ అతనే చేసాడు, కానీ పైకి మాత్రం వచ్చి మాకు సంబంధం లేదు. రెండోది, ఇక్కడ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి కన్సల్టెన్సీ ఇచ్చి ఇప్పుడు ముఖం తీసి ఇంకో తపేలాగానే కూర్చోబెట్టాడు అక్కడ. వారితో చేస్తున్న ఈ రాజకీయ ఎత్తుగళ్ళన్నిటికీ వీడికి సంబంధం లేనట్టు అక్కడ కూర్చొని అచ్చానే పచ్చపోసు కబుర్లు. ఎందుకు? ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడానికి ఈ 8.5 సంవత్సరాల్లో దేశానికి జరిగిన దాష్టికాలకి ప్రతి ఒక్కరు నిద్రలేచాడు, ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు కూడా. అలా కళ్ళ ముందు ఒక్కొక్కడు ఎస్ ఇది జరుగుతుంది, ఇది జరిగింది, ఇది అన్యాయం అన్నది భావజాలం పెరుగుతూ తర్వాత ప్రతి ఒక్కరికి జేబు వాచిపోతుంది, నెత్తి వాచిపోయినట్టు జేబు వాచిపోతుంది. ఎలా అంటే అప్పుడు ప్రతిదీ కొనడానికి శక్తి సామర్థ్యాలు నిర్వీర్యం చేసేస్తున్నాడు. సో ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఒకసారి ఆలోచిస్తాం కదా. ఇప్పుడు మన జేబులో రోజు ఒకటి, మీ జేబులో నుంచి ఇంట్లో పిల్లడో లేకపోతే పనోడో 100 రూపాయలు జేబులో నుంచి దొంగతనం జరుగుతుంది. మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు ఆ 100 రూపాయలు బాధ తెలియదు, అది 10,000 ఉన్నప్పుడు 100 రూపాయలు బాధ తెలియదు, 1000 రూపాయలు ఉన్నప్పుడు 100 రూపాయలు పోయింది అనుకోండి, ఇదేంటిది 1000 కాస్త 900 అయిందని 100లోకి లెక్క వచ్చినప్పుడు ఆ కంపారిజన్ వస్తుంది. సో అప్పుడు ఎవడి వలన అన్నదప్పుడు అలా వేలు తిరుగుతున్నాయి అనుకోండి, వీడే అని తెలుస్తుంది, వాడే ప్రశాంత్ కిషోర్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వీడేం చేయాలి? స్కిన్ సేవింగ్. నేను వాడిని ఎప్పుడు సింగులరే మాట్లాడతాను, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించకుండా ఎవడికి నచ్చిన వాడు ఎత్తుగడలతో వాళ్ళ సర్వైవల్ చూసుకుంటూ పక్కవాడి సర్వైవల్ని నాశనం చేసేవాడు దాష్టికుడే.
మీరు 2014 నుంచి ఈ రోజు దాకా చూసుకున్న ప్రజాస్వామ్య విలువలు ఎక్కడైనా పరిరక్షించబడ్డాయా? దానికి మీకు సింపుల్ ఎగ్జాంపుల్, పార్లమెంట్ ఉభయ సభల సాక్షిగా రాజ్యసభలో ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన ఏ వాద అదే ప్రత్యేక హోదా ఏది? ఎక్కడో దాకా ఎగ్జాంపుల్స్ అక్కర్లే మనకి. అది ప్రజాస్వామ్యానికి విఘాతమే కదా. మనం ఎందుకంటే వీళ్ళే కదా కాలు మొక్కి భూమి మొక్కేసి వెళ్ళిపోతారు. దండాలు పెట్టి మరీ పోయారు కదా లోపలికి, రాజ్యసభలకి పార్లమెంట్లకి. ఏది దాని విలువేది? సో ఇలాంటివన్నిట్లోంచి ఏం చేస్తారంటే వీళ్ళు టాక్టిక్స్ అన్ని తన దాకా వచ్చేసరికల్లా ఏమవుతుందంటే నన్ను నేను కాపాడుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కడికి మూలం ఇంక్లూడింగ్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కూడా కాంగ్రెస్ నుంచి ఆవిర్భవించినాడు. వీళ్ళు ఊరికే కబుర్లు చెప్తుంటారు ఇక్కడ కూర్చుని, బీజేపీది అనావశ్యకత. అలాంటి దగ్గర ఏమవుతుంది, ఈ ప్రశాంత్ కిషోర్ వల్లనే ఇదంతా జరిగిందని అడిగి నెట్టేశారు అనుకోండి. వీళ్ళందరూ సచిలే కదా, రాజకీయాల్లో ఏముంది, అంతే అంతే జుత్తులు ఎత్త కాళ్ళు. వీడు దొరికాడు ఇప్పుడు. వీడు అలాంటి ఏం చేస్తాడు, ఎవడికి వాడి ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఒకసారి ఫాలో అవ్వండి, ఎంత క్లియర్గా ఉంటుంది తెలుసా. ఎవరైతే గెలుపు దగ్గరగా ఉంటారో వాడి కన్సల్టేషన్స్ ఇస్తాడు. ఇక్కడ ఎంతసేపు ఆ నితీష్ కుమార్ నుండి పెడతాడు అక్కడ, మీరు చూసారు లేదు, అతనికి పదవీ దాహం కనబడ్డు. గతంలో బీజేపీతో పొత్తులు ఉంటాడు చీఫ్ మినిస్టర్. ఇప్పుడు నితీష్ కుమార్ ఆర్జేడీ కాంగ్రెస్ బీహార్లో గ్యారంటీ. ఇప్పుడు ఈ ఠంగన ప్లేట్ మార్చి అవతలకి ఎత్తేసాడు. అక్కడ మనం ఎవరికి అనుమానం రాకుండా ప్రశాంత్ కిషోర్కి నితీష్కి గలాబాలు జరుగుతున్నాయి. నేను నితీష్తో విభేదిస్తున్నాను. ఇవన్నీ పకోడీ కబుర్లు. అంటే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో కలిసే అవకాశం ఉందా సార్? కన్సల్టెన్సీ జరగని పని అది. చాణక్యుడు ఎందుకంటే జగన్కు హెల్ప్ అలాగే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అండి, ఆ కన్సల్టెన్సీ ఇస్తున్నాడు అక్కడ. ఓకే ఆల్రెడీ వైసీపీతోనే ఉన్నాడు. పైకి మాత్రం ఈ కబుర్లు చెప్తున్నాడు. అంచేత మీరు జాగ్రత్తగా గమనించండి. నేను అదే ఇంత ఉపద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే, అసలు జరుగుతున్న దాష్టికానికి వాళ్ళు సర్వైవ్ చేసుకోవడానికి వేస్తున్న ఒక కొత్త రాజకీయ ఎత్తుగడ. ఎందుకు ఇవన్నీ యాంటీ ఇన్కమ్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నెగిటివ్, ఇప్పుడు నేను మాడుకుంటున్నట్టు ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు. అలాగే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ళ తర్వాత 80% సెంట్రల్ గవర్నమెంట్లో 2 టర్మ్స్ కన్నా 3rd టర్మ్ ఇవాళ దాకా చరిత్ర లేదు. ఈ 70 సంవత్సరాల భారతంలో ఒక పార్టీ 2 సార్లు తప్ప 3వ సారి ఎప్పుడు గెలవలేదు. ఆఖరికి ఆ బీపీ సింగ్ అటువంటి ఎవరిని దేవగౌడ్ అటువంటి ఆయన ఐకే గుజరాల్ని చంద్రశేఖర్ లాంటి కూడా భరించగలదు దేశం. కానీ ఇలాంటి దాష్టికాన్ని మాత్రం భరించదు. 2 టర్మ్స్ ఎవరికైనా ఆ ప్రోడక్ట్ ఎక్స్పైర్ అవ్వాల్సిందే. సో అలాంటప్పుడు కొత్త ఎత్తుగళ్ళు, కొత్త రూపాలు, కొత్త పరిభాషలు మారిపోతాయి. దానికి ఆల్రెడీ ఇనిషియేట్ చేసాడు మనోడు. సో అంచేత ఏంటంటే ప్రమాద గంటికలు రాక్షస రాజ్యాన్ని స్థాపించేవాడిని ఎవరినైనా సరే మొదటి నుంచి చాలా క్లోజ్ క్లస్టర్స్లో ఫాలో అవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించబడతాయి. ఇప్పుడు దీనికి జనసేన పార్టీయా లేదంటే తెలుగుదేశం పార్టీయా అంటే ఖచ్చితంగా అవకాశవాద రాజకీయాలకు తెరలేపుకున్నప్పుడు నెగిటివ్లోంచే పాజిటివ్ సక్సెస్ చూస్తాడు అతను. నెగిటివ్స్లోంచే 2 నెగిటివ్స్ ఒక ప్లస్. మనం చిన్నప్పుడు చదువుకుంది -*- ప్లస్. ఎంత నెగిటివ్ ట్రావెల్ చేస్తే గుడ్ల మెల్ల. ఆ కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం ఎంత చాణక్యతనం, ఎంత చతురత ప్రదర్శించాలో చూడండి. వాళ్ళకి అక్కర్లేనివి మన నెత్తిమే పెడుతూ ఉంటారు. ఏదైతే వాళ్ళకి పాజిటివ్ అవుతుందో దాన్ని మార్కెట్లో నెగిటివ్ చేసి అది నెత్తిమే పెడతారు అవతల వాళ్ళకి. అదే జనసేన పార్టీని తెలుగుదేశానికి బలవంతాన్ని నెత్తిమే పెట్టడం. వాళ్ళకి నచ్చకపోయినా వీళ్ళతో కాకపోతే మీకు పని అవుతానో ఒక డిఫరెంట్ ట్రాన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఒరిజినల్గా వీడికి వైబ్రేషన్స్ ఉండవు. అదే 2009లో మనం ఏదో అనుకుంటున్నాం, వీడి ప్రశాంత్ కిషోర్ ఏదో ఈ 70 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ముందు ఏం జరుగుతుందో తెలుస్తుంది. నెంబర్ 1, పాదయాత్రలు చేస్తున్నప్పుడు నిద్రపోతున్న తెలుగుదేశం. అపోజిషన్ లీడర్లు పాదయాత్ర చేస్తే నిద్ర ఆవహించి అసలు ఆ గ్రౌండ్ రిపోర్ట్లు ఏవి తీసుకోకుండా అసలు ఏమీ లేదు మనకు తిరుగులేదు అనుకునే ఒక భ్రమలో ఉంటారు. అది పాయింట్ 1. అది 2 మెజరబుల్ ఫెయిల్యూర్స్ ఎలా చూసింది తెలుగుదేశం. ఒక రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర. గుణపాఠం మాత్రం నేర్చుకోరు. చుట్టూ ఉన్నది తప్పేలా బ్యాచే. మీరు గమనించారు లేదు. అలాగే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అన్న నెగిటివ్ని పాదయాత్రకి ఇంప్రూవ్డ్ వెర్షన్, దీన్ని ఎలా ఇక్కడ లోపలికి వెళ్ళి అదంతా అయిపోయింది మనమే, అదంతా నెగిటివ్ మందే అన్న కోణంలోకి తెరలేపించారు. ఇక్కడ వీళ్ళకి ఉల్లంఘదు. ఈ ఉల్లంఘన బ్యాచ్కి ఎన్కరేజ్ చేసుకుంటారు వాళ్ళు. అక్కడి నుంచి ఇంప్రూవ్డ్ వెర్షన్స్ చూపిస్తారు. ఇదే చాణక్యతనం. మీకు అందుకని నేను నెగిటివ్ నేను ఎందుకు చెప్తున్నానంటే, పాదయాత్ర ఎవరికి ప్లస్ అవుతుందో అది నెగిటివ్ ఎవరికి, తెలుగుదేశానికి. కానీ ఆ నెగిటివ్ లోపల పాజిటివ్గా పోర్ట్రేట్ చేశారు. ప్లస్ ఇంటూ మైనస్ ఎవరికి మైనస్, ఎవరికైతే అనుకూలంగా మార్చుకోవాలో. కానీ వాడు 2 మైనస్లు ఇచ్చుకుంటూ ప్లస్ చేసుకుంటున్నాడు. ఈ లాజిక్ చాలామంది మిస్ అవుతున్నారు. అంచేత ప్రశాంత్ కిషోర్ అనే దాన్ని ఒక మాధ్యమం త్రూగా చూపించినంత మాత్రాన
వాడి క్రెడిబిలిటీ డిజబిలిటీ కన్నా మైనస్ని ఇంకోలా ప్రతిష్ఠిస్తున్నాడు, ఎగ్జిస్టింగ్ మైనస్కి. ఆ 2 మైనస్లు కలిస్తే ప్లస్సే అవుతుంది. అంచేత దాన్ని నిలువరించడానికి ముందు నుంచి తేరుకోవాలి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.